మీ జాతకానికి చంద్రుడా శుభుడా అశుభుడా తెలుసుకోండి ఇలా అని చెప్పి ఒక వీడియో చేశాను నేను. అయితే ఆ వీడియో చూసిన వాళ్ళందరికీ కూడా కొంచెం కన్ఫ్యూజన్ వస్తుంది. ఆ వీడియోలో ఏం చెప్పాను. అయితే ఆ వీడియోలో నేను 2 రకాల పాయింట్స్ చెప్పాను నేను. ఓకే, ఫస్ట్ చంద్రుడు మీ జాతకానికి శుభుడా అశుభుడా అదొక పాయింట్ చెప్పాను. చంద్రుడి బలం ఎలా ఉంటుందో అది చెప్పాను. పూర్ణ బలం, మధ్యమ బలం, అధమ బలం, ఈ 3 బలాల గురించి నేను మీకు చెప్పాను. అయితే కన్ఫ్యూజన్ ఎక్కడ క్రియేట్ అయింది అంటే 2 వీడియోస్ని నేను కలిపి ఒకే వీడియోలో మాట్లాడటం వల్ల చాలామంది చంద్రుడి బలము, చంద్రుడి అశుభత్వాలు 2 ఒకటే అనుకుంటున్నారు. సో ఆ మిస్టేక్ని ఇప్పుడు నేను ఈ వీడియోలో రెక్టిఫై చేయదలుచుకున్నాను. ఓకేనా? ఫస్ట్ మీ జాతకానికి చంద్రుడు శుభుడా అశుభుడా చెప్తాను. ఎలా చూడాలి? ఓకే, ఇది వరకు నేను వీడియోలో చంద్రుడికి మామూలుగా తిథుల్ని బట్టి చెప్పారు. అన్ని నక్షత్రాలకి వాళ్ళ ఓనర్షిప్, వాళ్ళ భావ ఆధిపత్యాన్ని బట్టి చెప్తే, ఈ చంద్రుడికి మాత్రం చంద్రుడి తిథుల్ని బట్టి చెప్పారు. ఓకేనా? అయితే నేను ఆ వీడియోలో చెప్పేటప్పుడు శుక్లపక్ష పాడ్యమి, బహుళపక్ష పాడ్యమి ఇలా చెప్పుకుంటూ వచ్చాను నేను. ఇలా చెప్పడం వల్ల రకరకాల కన్ఫ్యూజన్స్ క్రియేట్ అయ్యాయి. ఇప్పుడు ఈ వీడియోలో నేను దాన్ని రెక్టిఫై చేస్తాను. మీ జాతకంలో మీ జన్మ కుండలిలో సూర్యుడు ఎక్కడున్నాడో చూసుకోండి. మీ జన్మ కుండలిలో సూర్యుడు ఎక్కడున్నాడో చూసుకోండి. 2 సైన్లు అటు 2 సైన్లు ఇటు ఉండకూడదు. ఓకేనా? ఒకవేళ మీ జన్మ కుండలిలో సూర్యుడు కనుక కన్యా రాశిలో ఉన్నాడు అనుకోండి, వెనక్కి 2 సైన్లు తీసుకోండి కర్కాటకం, ముందరికి 2 సైన్లు తీసుకోండి వృశ్చికం. అంటే చంద్రుడు ఈ వృశ్చికం నుంచి కర్కాటకం దాకా ఎక్కడా ఉండకూడదు. ఒకవేళ వృశ్చికం నుంచి కర్కాటకం దాకా ఉంటే కనుక చంద్రుడు మీకు అశుభుడు అని అర్థం. అంటే డిగ్రీల పరంగా చెప్పాలి అంటే 72 డిగ్రీస్. మళ్ళీ ఇక్కడ డిగ్రీస్ మళ్ళీ సూక్ష్మ పరిశీలన చేసి చూస్తే 72 డిగ్రీస్ తీసుకోండి. మీకు సూక్ష్మంగా స్థూలంగా అర్థమయ్యేలా చెప్పాలంటే 2 సైన్లు అటు 2 సైన్లు ఇటు అని చెప్పాను నేను. సూర్యుడికి చంద్రుడు 2 సైన్లు అటు కానీ ఇటు కానీ ఉంటే అశుభుడు. అలాగే ధనుస్సు రాశి నుంచి మిథునం దాకా ఎక్కడున్నా సరే మీకు ఆయన శుభుడే. అదే ఇప్పుడు చంద్రుడికి ఆపోజిట్లో వ్యతిరేకంగా ఉన్నాడు అనుకోండి, మిథునంలో ఆయన